10 కేటగిరీస్. అంటే నేను చేయగలిగే ఏం చేశానంటే, మీరు నాకు వీళ్ళెవరో తెలియదు. నాకు ఇక్కడ నా తండ్రి తాలూకు అనుభవం నాకు పనిచేసిన తండ్రి ఉద్యోగం తాలూకు అనుభవం. అంటే సీనియారిటీ చూడండి, ఇంటిగ్రిటీ చూడండి, కేపబిలిటీ చూడండి. అండ్ ఇవన్నీ చూసి నాకు ఒక లిస్ట్ ఇవ్వడం చెప్పారు. నాకు వీళ్ళెవరు, దీన్ని మీరు కొంత పర్సనల్గా కొంత రిపోర్ట్స్ తీసుకోండి. అలాగే దాంతోపాటు ప్రతి మంత్రి గారు కానీ ఎమ్మెల్యేస్ కానీ ఏమి ఇచ్చినా కానీ వాళ్ళ లిస్ట్ కూడా తీసుకోండి. వాళ్ళు కూడా జనరల్గా సిఫార్సులు చేస్తారు, మాకు ఈ అధికారి కావాలి, ఈ అధికారి కావాలంటే నేనేం చెప్పానంటే, ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దు, కానీ మీరు ఒక ఫ్రేమ్వర్క్ పెట్టండి. ఒక అధికారికి ట్రాన్స్ఫర్ కావాలన్నా, ప్రమోషన్ కావాలన్నా ఒక ఫ్రేమ్వర్క్ పెట్టండి. ఆ ఫ్రేమ్వర్క్లో గౌరవ మంత్రి వర్గ సభ్యులు ఇచ్చినా, గౌరవ ఎమ్మెల్యేలు ఇచ్చినా కానీ మీరు ఆ ఫ్రేమ్వర్క్లో పడితే ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. ఆ ఫ్రేమ్వర్క్లో పడపోతే అది నేను చెప్పినా కానీ చేయగలను. ఇంతే నేను ఇచ్చిన సింపుల్ డైరెక్షన్ ఇచ్చాను. ఎందుకంటే మనకి ఎఫిషియెంట్ అఫీషియల్స్ ఉన్నప్పుడు మనం ఇవ్వగలిగేది పాలసీ డైరెక్షన్ ఇస్తాం. సో సమర్థవంతంగా చేసి ఈ రోజున మనం సాధించింది ఏంటి అంటే, ముందు 10,000 మంది పైచిలుకు, దాదాపు ఇంకొక 3-4 వేలు వస్తాయి మన ప్రమోషన్స్. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలేదు. ఈరోజుకి నాకు మన తెలంగాణలో జరిగిందో లేదు కూడా నాకు ఇంకా తెలియదు. ఐ థింక్ ఇది ఇంకా ఇలాంటి రిఫార్మ్స్ ఇంకా అక్కడ ఇంత పదోన్నతులు ఇంకా అక్కడ జరిగినట్లేదు. అంటే ఇది ఒక ప్రెసిడెంట్ అయింది మన ఆంధ్రప్రదేశ్కి. సో నేను మీ బాగోగులు కోరుకునే వ్యక్తి. మీరు బాగుండాలి. ఎందుకంటే నేను నా తండ్రి చూసేవాడిని. అంటే నేను పుట్టేటప్పుడు మా ఫాదర్ హెడ్ కానిస్టేబుల్గా ఉండే, పెటీ ఆఫీసర్ అనేవాళ్ళు. సో మా అన్నయ్య గారు పుట్టేటికి ఆయన ఒక కానిస్టేబుల్గా జాయిన్ అయ్యారు. సో నాకు పెటీ ఆఫీసర్గా నుంచి మా నాన్న ప్రతి ప్రమోషన్కి ఎప్పుడు వస్తుంది, ఎస్ఐ ఎప్పుడు అవుతారు, ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఆయన, తర్వాత ప్రిన్సిపల్ ఎస్ఐ ఎప్పుడు అవుతారు, ఇంకొక 3-4 సంవత్సరాల్లో మనం సిఐ అవ్వచ్చు. ఈ మాటలు వింటూ ఉండేవాడిని చిన్నప్పుడు. నేను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా వస్తే మనం ఎక్సైజ్ సూపరింటెండెంట్గా అవ్వచ్చు. ఇవన్నీ అంటే ప్రతి చిన్న ప్రమోషన్ ఇంట్లో ఒక పండగ వాతావరణం. అలాగే ఇందాక మేడం మీరు మాట్లాడుతూ ఇంకా రాదులే అని కూర్చున్నప్పటికీ కుర్చీ ఉండి ప్రమోషన్ ఇచ్చిన తర్వాత దానికి తగ్గ కుర్చీ లేకపోవడం, ఒక టేబుల్ లేకపోవడం కూడా బాధగా అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మేము ఈ 10,000 చేయగలిగామంటే దీని వెనక ముఖ్య ఉద్దేశం, మేము ఎంత మనస్ఫూర్తిగా ట్రాన్స్పరెంట్గా మేము నిలబడ్డాము. ఈ వేదిక పైన ఉన్న ఆశీనులైన అందరూ అధికారులు, శశిభూషణ్ గారితో దగ్గర నుంచి, మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అదే మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. మేము ఇన్ రిటర్న్ మేము ఏం కోరుకుంటామంటే, ఇప్పుడు అలాగే మీరు కొంత జీతాలు కొంచెం సరిపోవట్లేదు ఇవన్నీ అంటే, ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాత, సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగం. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేశారు, కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే, మనం పని చేయకుండా, ఏ అభివృద్ధి చూపించకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది? అలాగే మీరు చెప్పినట్టు కొంత పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి, అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి. సో వీటన్నిటి మీద కూర్చొని చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. సో నా కోరిక, నా విజ్ఞాపన, నా విన్నపం, మేము ఏదైతే సదుద్దేశంతో చేసామో దాన్ని మీరు ప్రజలకి చేరువయ్యేలాగా మీరు ఆ సేవలు అందించేలా చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయడంలో మీ పాత్ర చాలా కీలకం. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గతానికి భిన్నంగా ఎలాంటి సిఫార్సులు లేకుండా మేము చేయగలిగాం. అది అలాగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారు అందిస్తున్న నిరంతర సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకవైపు పల్లెలు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. చాలా సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. అలాగే ఈ సంస్కరణలు రాష్ట్రం ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఏడాది కాలంలోనే దాదాపు మీరు ఇందాక చెప్పిన 10,000 మందికి ఇవ్వడం. సో సంస్కరణల ద్వారా పదోన్నతులు ఎలా వచ్చినాయి మీ దృష్టికి తీసుకురావడానికి, గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల వ్యవహారంలో చాలా సమస్యలు ఉండేవి. వీడియోలుగా నియమితులైన వారు అదే పోస్టులు పదవి విరమణ పొందిన సందర్భాలు ఉన్నాయి. గ్రూప్ 1 ద్వారా ఎంపీడీఓగా నియమితులైన వారు 22 ఏళ్ల పాటు, దాదాపు 2 దశాబ్దాల పైచిలకు వాళ్ళకి ప్రమోషనే ఉండేది కాదు, పదోన్నతి ఉండేది కాదు.
దీంతో పని పట్ల కొంత ఒక కాంప్లసెంట్ యాటిట్యూడ్, ఒక నిరాసక్తత, ఒక నిర్లిప్తత వచ్చేది. దీన్ని పోగొట్టేందుకు చట్టబద్ధంగా అవకాశం ఉన్నంత వరకు సంస్కరణలు తీసుకొచ్చాం. గ్రూప్ 1 ద్వారా ఎంపీడీఓ స్థానంలో నేరుగా డీడీఓలుగా ఎంపికయ్యే ఈ వెసులుబాటుని కల్పించాం. తొలిసారిగా జెడ్పీ సిఇఓ స్థాయిలో ప్రమోషనల్ వ్యవహారంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇందాక చెప్పినట్టు అమలు చేయని నిర్ణయాలని మనం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది అమలు చేస్తూ ఉంది. గతంలో జిల్లా పరిషత్ సిఇఓ స్థాయిలో ప్రమోషన్లు చాలా తక్కువగా ఉండే. ఇప్పుడు ఆ స్థాయిలో తొలిసారిగా 70 మందికి మనం ప్రమోషన్స్ ఇవ్వబోతాం. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో ఐఎన్సీ స్థాయి అధికారిగా ఉండి డిప్యూటీ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులో ఉన్న అధికారులే బాధ్యత నిర్వర్తించేవారు. మన ప్రభుత్వం వచ్చాక ఐఎన్సీ స్థాయికి కూడా రెగ్యులర్ ప్రమోషన్స్ ఇస్తూ పదోన్నతులు కల్పిస్తున్నాం. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చాం. ఆ దిశగా మన చర్యలు తీసుకుంటాం, దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాం. అలాగే పంచాయతీ క్లస్టర్ వ్యవస్థ రద్దు. దీనికి పంచాయతీ అధికారులు పంచాయతీలకు బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా గతంలో ఉన్న క్లస్టర్ వ్యవస్థని రద్దు చేశాం. 13,300 గ్రామ పంచాయతీని స్వతంత్ర పాలన యూనిట్లుగా మార్చాం. జనాభా ప్రాతిపాదికన 4 గ్రేడ్లుగా విభజించాం. క్లస్టర్ వ్యవస్థలో 3-4 పంచాయతీలకి ఒక గ్రామ కార్యదర్శి విధులు నిర్వహించేవారు. నూతన విధానంతో గ్రేడ్ల వారీగా విభజించబడిన ప్రతి పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీ నియమించాం. తద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు మరింత సులభంగా అందుతాయి. అలాగే పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా, అంటే పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్గా మార్చాం. 10,000 జనాభా దాటిన గ్రామ పంచాయతీని మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి కలల్ని సాకారం చేసేందుకు కొత్తగా రూర్బన్ పంచాయతీ